ఇరాన్ యుఎస్ మధ్య వార్ మన ఇండియాలో ఎల్పిజి సిలిండర్ షార్టేజ్ క్రియేట్ చేయడం ఏంటి? ఆన్సర్ ఒక చిన్న ప్లేస్ లో ఉంది. ప్రెసెంట్ ఇరాన్ అండ్ మిడిల్ ఈస్ట్ లో కాన్స్టెంట్ అటాక్స్ జరుగుతున్నాయి. వార్ వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్ డిస్టర్బ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ షిప్పింగ్ రూట్ లో ఉంది. ఆ రూట్ నేమ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్. ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అనేది నారో సీ ప్యాసేజ్. ఒక సైడ్ ఇరాన్ అండ్ ఇంకో సైడ్ ఒమాన్ కంట్రీస్ ఉంటాయి. వరల్డ్ ఆయిల్ సప్లై ఆల్మోస్ట్ 20% ఈ ప్యాసేజ్ ద్వారానే వస్తుంది. డైలీ 17 to 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్, థౌసండ్స్ ఆఫ్ గ్యాస్ షిప్మెంట్స్ ఈ ప్యాసేజ్ ద్వారానే వెళ్తాయి. ఇప్పుడు వార్ వల్ల ఈ ప్యాసేజ్ లో ట్యాంకర్స్ తీసుకురావడానికి భయపడుతున్నారు. ఏ సైడ్ నుండి అటాక్ చేస్తారో అని. ఈ ఎఫెక్ట్ ఇండియా వరకు వచ్చేసింది. హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి సిటీస్ లో హోటల్స్ క్లోజ్ చేస్తున్నారు. కొన్ని పీజీస్ అండ్ హాస్టల్స్ లో వుడ్ ని యూస్ చేసి కుక్ చేస్తున్నారు. ఇండియా ఎందుకు ఇంత సివియర్ గా అఫెక్ట్ అయిందంటే ఇండియా 85% క్రూడ్ ఆయిల్ బయట కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేస్తుంది. మన మెయిన్ సప్లైయర్స్ ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ కువైట్. ఈ కంట్రీస్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ షిప్మెంట్స్ రావాలంటే ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుండే రావాలి. సో ఈ వార్ మనకు చాలా ప్రాబ్లం అయి కూర్చు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ గ్లోబల్ ఆయిల్ సప్లై డిస్టర్బెన్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ట్యాంకర్స్ కి యుఎస్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ఆ ఏరియాలో మిలిటరీ ప్రెసెన్స్ ని కూడా చాలా పెంచింది. సో ఫ్యూచర్ లో కొంచెం సిచువేషన్ రిలాక్స్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ యుఎస్ టాకిల్స్ దిస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎల్పిజి సిలిండర్ షార్టేజ్ మీ దాకా వచ్చిందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి.